ఒకప్పుడు ఆ ప్రాంతం కేవలం మ్యాప్ లో ఒక చిన్న చుక్క, కానీ కాలం మారింది. ఒకే ఒక్క భారీ ప్రాజెక్ట్ ఆ ప్రాంతపు తలరాతని మార్చేస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలైనప్పుడు హైదరాబాద్ చుట్టూ ఉన్న ఆ పల్లెటూర్లు ఇలా మారతాయని ఎవరూ ఊహించలేదు. బెంగళూరు ఎయిర్పోర్ట్ వైపు చూడాలంటే ఒకప్పుడు డెవలప్మెంట్ కే సమయం పట్టేది. కానీ ఈనాడు ఆయా ప్రాంతాల్లో ఎకరాలు కాదు, చదరపు అడుగుల లెక్కన కొనాలన్నా సామాన్యుడికి గుండె ఆగినంత పనవుతోంది. సరిగ్గా అదే తరహా జియో ఎకనామిక్ వేవ్ ఇప్పుడు ఉత్తరాంధ్రను తాకింది. అదే భోగాపురం. ఒకప్పుడు ఉప్పు గాలి, సాదా సీదా పొలాలు, ప్రశాంతమైన తీర ప్రాంతం. కానీ నేడు అక్కడ జరుగుతున్నది మామూలు మార్పు కాదు. విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ కనెక్టివిటీ, వేల కోట్ల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాల కన్ను పడిన ఒక గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా. అసలు భోగాపురంలో ఏం జరుగుతోంది? నిన్నటిదాకా పొలాలు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంటి? భోగాపురం చుట్టూ జరుగుతున్న ఆసక్తికర విషయాలేంటి? ఇప్పుడు చూద్దాం. హిమాలయ శిఖరాలను కింద నుంచి చూస్తే ఎంత ఎత్తుగా, ఎక్కాలంటే ఎంత అసాధ్యంగా కనిపిస్తుందో నేడు భోగాపురం భూముల ధరలు కూడా సరిగ్గా అలాగే మారుతున్నాయి. ఒకప్పుడు ఎకరాల చొప్పున లక్షల్లో విక్రయించిన ఈ నేలల్లో నేడు అడుగులు, గజాల లెక్కన అమ్ముతున్నారు. కనుచూపు మేరలో ఉన్న చిన్న చిన్న కొండలు, మైదానాలు నేడు కార్పొరేట్ దిగ్గజాలు, పొలిటికల్ నెట్వర్క్ల కన్నుపడి గోల్డ్ మైన్స్ గా మారిపోయాయి. హైదరాబాద్, శంషాబాద్, బెంగళూరు, దేవనహల్లి ప్రాంతాల రాతలు ఎలాగైతే ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయంతో మారిపోయాయో సరిగ్గా అదే తరహా ఆర్థిక సునామీ భోగాపురం ప్రాంతంలో కనిపిస్తోంది. ఇది కేవలం ఒక రన్వే నిర్మాణం కాదు, ఉత్తరాంధ్ర భూభాగంలో పడుతున్న వందల కోట్ల రూపాయల పెట్టుబడుల రహస్య వ్యాపారం. ఎయిర్పోర్ట్ రాకముందు భోగాపురం ఎలా ఉండేది? సముద్ర గాలులు, వ్యవసాయ పొలాలు, ప్రశాంతమైన జీవనం, చిన్న చిన్న కిరాణా కొట్లు, టీ కొట్లతో గడిచిపోయే గ్రామీణ జీవితం. కానీ విమానాశ్రయం శంకుస్థాపన పడగానే ఇక్కడ జియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. పెద్ద పెద్ద డెవలపర్లు, ఇన్వెస్టర్లు, కార్పొరేట్ శక్తులు భోగాపురం లొకేషన్ చుట్టూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించడం ప్రారంభించాయి. దశాబ్దాలుగా ఉన్న చిన్న తరహా వ్యాపారులు ఇప్పుడు గ్లోబల్ కల్చర్ కు అనుగుణంగా తమ బిజినెస్ లను మార్చుకోవాల్సి వస్తోంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, లాజిస్టిక్స్ హబ్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు ఒకదాని వెనుక ఒకటి వచ్చి పడుతున్నాయి. పల్లెటూరు మెల్లమెల్లగా ఒక గ్లోబల్ కనెక్టివిటీ సెంటర్ గా రూపాంతరం చెందుతోంది. కానీ ఈ మెరుపులు, ఈ రంగుల వెనుక ఒక నిశ్శబ్ద ఆవేదన కూడా దాగి ఉంది. ఈ మహానగర నిర్మాణం కోసం తమ సొంత నేలలను, తరతరాల నాటి ఇళ్లను త్యాగం చేసిన రైతులు, స్థానిక నిర్వాసితుల నేటి పరిస్థితి ఏంటి? గ్రౌండ్ రిపోర్ట్లోకి వెళ్తే ఒకవైపు తమ కళ్ల ముందే తమ భూముల విలువ ఊహించని స్థాయికి చేరడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతుంటే, మరోవైపు తాము ఇచ్చిన భూములకు అప్పట్లో వచ్చిన పరిహారం నేటి భూముల రేట్లతో పోలిస్తే చాలా తక్కువనే భావన వారిలో కనిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలపై స్థానికులు ఇంకా పోరాడుతూనే ఉన్నారు. అభివృద్ది ప్రాజెక్టుల్లో తమ త్యాగమే పునాది అని, కానీ ఆ అభివృద్ది ఫలాలు తమకు ఎంతవరకు అందుతాయనేది వారి ముందున్న అతిపెద్ద ప్రశ్న. భోగాపురం కేవలం విశాఖపట్నం లేదా విజయనగరానికో పరిమితమైన ప్రాజెక్టు కాదు. ఇది బంగాళాఖాత తీరంలో ఏపీ మార్చబోతున్న అతిపెద్ద స్ట్రాటజిక్ గేమ్. లాజిస్టిక్స్, టూరిజం, ఐటీ, ఫార్మా కారిడార్లకు ఈ విమానాశ్రయం ఒక మెగా గేట్వేగా మారబోతోంది. విదేశీ ప్రతినిధులు, గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు నేరుగా ఉత్తరాంధ్రలో అడుగుపెట్టేలా ఈ ప్రాంతం డిజైన్ చేయబడుతోంది. ఫలితంగా భూముల ధరలు ఇకపై తగ్గే ప్రసక్తే లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిన్నటిదాకా ఒక మామూలు గ్రామంగా ఉన్న భోగాపురం రేపటి రోజున దక్షిణాసియాలోనే కీలకమైన బిజినెస్ హబ్ గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అవకాశం, రేపటి సంపద. భోగాపురం కథనం మనకు నేర్పుతున్న పాఠం ఇదే. శంషాబాద్, బెంగళూరుల చరిత్రను గమనించిన వారు భోగాపురాన్ని ఒక బంగారు భవిష్యత్తుగా చూస్తుంటే, తమ మూలాలను కోల్పోయిన స్థానికులు ఒక ఆశ, ఒక ఆవేదన కలగలిపిన దృష్టితో చూస్తున్నారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర భూభాగంలో మొదలైన ఈ హై స్టేక్స్ పొలిటికల్ అండ్ బిజినెస్ థ్రిల్లర్ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఎంతటి సంపదను సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.